ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు శ్రీవాణి. నేను కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను. ఓకే, ఈరోజు మనం రెగ్యులర్గా అందరూ బాధపడే ప్రాబ్లం ఏంటంటే నీ పెయిన్స్. ఓకే, మోకాళ్ళ నొప్పులతో అసలు ఏజ్తో సంబంధం లేకుండా 30 years నుంచే అందరికీ నీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. సో దానికి మనము తీసుకునే విటమిన్స్ అవ్వచ్చు, లేకపోతే తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం అవ్వచ్చు. కానీ ఫుడ్లో ఎప్పుడైనా కూడా ఎనర్జీ పికప్ అయ్యేటి, బోన్ డెన్సిటీ పెరిగేటి ఫుడ్ అనేది తీసుకోవాలి. అవి మేజర్గా డ్రై ఫ్రూట్స్లో, తర్వాత కొన్ని జ్యూసెస్లో, తర్వాత మనం తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, దానికి సంబంధించి కొన్ని ఎక్సర్సైజెస్ మీకు ఏ ఏజ్లో ఉన్నా పర్వాలేదు, ఏ వయసులో ఉన్నా పర్వాలేదు, ఓల్డ్ ఏజ్లో ఉన్నా పర్వాలేదు. ఈ ఎక్సర్సైజు రోజు ఒక 15 నిమిషాలు టైం ఇచ్చేసి చేసుకోండి. మీకు ఆ నీ పెయిన్స్ అనేవి నెమ్మదిగా తగ్గిపోతాయి. అప్పటికి కూడా తగ్గలేదు అని అంటే ఆకుపంచర్లో మంచి ట్రీట్మెంట్ ఉంది, అది కూడా మన దగ్గర సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అవి ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను. ఓకే, ముందుగా ఒక చైర్లో నార్మల్గా కూర్చొని చేసుకోవచ్చు. ఓకే, హ్యాండ్స్ అనేవి ఇలా నీస్ పైన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీ లెగ్ని లిఫ్ట్ చేయాలి. ఇలా మ్యాక్సిమం స్ట్రైట్గా లిఫ్ట్ చేసి మీ ఫీట్ని కంప్లీట్గా డౌన్ అండ్ అప్కి స్ట్రెచ్ చేయాలి. పూర్తిగా స్ట్రెచ్ చేయాలి కంప్లీట్గా. మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో అప్ అండ్ డౌన్ చేయాలి ఇలా పూర్తిగా. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఇప్పుడు ఆపోజిట్ లెగ్ తీసుకోండి. ఒక 10 కౌంట్ అప్ అండ్ డౌన్ చేయండి. కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి మొత్తం డౌన్ వరకు. 7 8 9 10. ఓకే, ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ ఫీట్ని పూర్తిగా యాంకిల్ దగ్గర కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యేలాగా ఇలా రొటేట్ చేయాలి. రౌండ్గా పూర్తిగా స్ట్రెచ్ చేయాలి, పూర్తిగా రొటేట్ చేయాలి. ఇవి కూడా ఒక 10 సెట్స్ చేసుకోండి. చేస్తుంటేనే మీకు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మళ్ళీ తర్వాత రివర్స్ ఒక 10 చేసిన తర్వాత మళ్ళీ రివర్స్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు డౌన్ చేసుకొని లెఫ్ట్ లెగ్ తీసుకోండి. ఫీట్ని కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ రొటేట్ చేయాలి. ఇక్కడే మీ బోన్స్ అండ్ నర్వ్స్ అండ్ జాయింట్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. మళ్ళీ రివర్స్ తిప్పండి. ఎప్పుడన్నా లెగ్స్ మీరు స్ట్రెయిన్ అయినప్పుడు కానీ లెగ్ పెయిన్స్ ఉంటే కూడా ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటే కొద్దిసేపటికి రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మీ నీ దగ్గర నుంచి, ఇప్పుడు నీ క్యాప్ దగ్గర నుంచి రొటేట్ చేయాలి. కింది పార్ట్ మొత్తం రొటేట్ అవ్వాలి. ఇది అలానే ఉండాలి, ఇలా రొటేట్ చేయాలి. ఓకే, ఇది లిఫ్ట్ చేసి రొటేట్ చేయొద్దు, డౌన్లో ఉండాలి కంప్లీట్గా. ఇక్కడంతా కూడా మూమెంట్ అనేది జరగాలి. ఇలా మూమెంట్ జరిగినప్పుడే మీకు ఆ గుజ్జు అనేది మూవ్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ వల్ల చాలామందికి, వర్క్ చేసే వాళ్ళకి నీ పెయిన్స్ అనేవి వస్తున్నాయి. వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే రిలాక్సేషన్ అనేది ఉంటుంది. డైలీ 1 టైం ఇలా రివర్స్ తిప్పండి. 10 సెట్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీనెస్ తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ లెగ్ ఒక 10 రౌండ్స్ డౌన్ పెట్టే రొటేట్ చేయాలి కంపల్సరీ. మళ్ళీ రివర్స్ తీసుకోండి, 10 సెట్స్. ఓకే, ఇప్పుడు మీ లెగ్ని పూర్తిగా లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. అంటే కంప్లీట్గా నీ అనేది స్ట్రైట్ అవ్వాలి, కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి. అప్ అండ్ డౌన్ ఇవి ఒక 10 సెట్స్. కంప్లీట్ స్ట్రైట్ అవ్వాలి. ఈ లెగ్ ఒక 10 సెట్స్ తర్వాత మళ్ళీ ఈ లెగ్ ఒక 10 సెట్స్. చూస్తే చాలా ఈజీగా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఇవి చేయడానికే చాలా బద్దకిస్తారు జనాలు. కానీ ఈ చిన్న ట్రిక్సే ఏంటంటే మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అవుతాయి నీ పెయిన్స్ రాకుండా ఉండడానికి. ఇలా ఒక 10 సెట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రైట్ లెగ్ని పూర్తిగా స్ట్రెచ్ చేసి
హోల్డింగ్లో ఉంచండి. ఇక్కడ గ్రిప్ ఉంటుంది, స్ట్రెచ్ చేసి కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి లెగ్. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇంత స్ట్రెచ్ చేయడం అనేది కష్టం అవుతుంది, కానీ మీరు చేస్తుంటే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇలా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఆపోజిట్ లెగ్ని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. నౌ రిలాక్స్. ఓకే, ఇప్పుడు లాస్ట్ స్ట్రెచ్చింగ్ చెప్తాను. అది మీరు బెల్ట్ కానీ లేకపోతే మీ ఇంట్లో టవల్ కానీ చున్నీ కానీ ఉంటే తీసుకోండి, దాంతో చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల ఇంకా నీ పెయిన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, ఇలా పాదం మీద పెట్టేసుకొని కంప్లీట్గా లెగ్ని ఇలా లిఫ్ట్ చేసి నీ స్ట్రెచ్ అయ్యేంత వరకు స్ట్రెచ్ చేయాలి. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళకి ఇలా చేయడం చాలా కష్టంగా ఉంది. నాకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది చేయలేకపోతున్నారు. ఇలా మీరు స్ట్రెచ్చింగ్ ఎప్పుడైతే పూర్తిగా చేయగలుగుతారో ఇంకా మీకు నీ పెయిన్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ అయిపోతాయి. ఓకే, మీరు చేసేస్తున్నప్పుడు చాలా పెయిన్ వస్తుంది, నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా స్ట్రెచ్ చేస్తూ నెమ్మదిగా రోజు ఇంక్రీజ్ చేయండి. ఇలా స్ట్రెచ్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఆపోజిట్ లెగ్ని ఇలా లాక్ చేసేసి కంప్లీట్గా నీ స్ట్రెచ్ చేయాలి పూర్తిగా. అక్కడ ఇంకా ఫోల్డింగ్ అనేది ఉండకూడదు. ఇలా పూర్తిగా లెగ్ని స్ట్రెచ్ చేసి అబ్జర్వ్ చేయండి ఎంత బాగా పనిచేస్తుంది అనేది. ఇలా ఒక 3 సెట్స్ చేసుకోండి, సరిపోతుంది. రైట్ లెగ్ ఒకసారి, లెఫ్ట్ లెగ్ ఒకసారి. ఓకే, ఈ ఎక్సర్సైజెస్ మీరు కూర్చున్న ప్లేస్లోనే చేసుకోవచ్చు, మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువ టైం పట్టదు, ఒక 10 మినిట్స్ అనేది దీనికి కేటాయించండి. నీ పెయిన్స్ అవాయిడ్ చేసుకోవడానికి, వచ్చిన తర్వాత కూడా తగ్గించుకోవడానికి మీకు ఈ ఎక్సర్సైజెస్ అనేవి పూర్తిగా హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.